అబ్బాయి గారు నమస్తే, మీ పేరు? నా పేరు చెక్కా చన్నసుబ్బారావు. ఏం చేస్తుంటారండి మీరు? చిల్లర కొట్టు వ్యాపారం, కిరాణా వ్యాపారం. ఎక్కడండి మీది? ఎల్బిఎస్ నగర్ 62వ డివిజన్, సెంట్రల్ నియోజకవర్గం, విజయవాడ. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎలా ఉందని అసలు పరిపాలన? సంతృప్తిగా ఉన్నారా ప్రజలందరూ ఈ పాలన పట్ల? ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే కొందరు సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి దాచుకొని చేశారు కదా, వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఈ సిఐడి కేసులో, ఈడీ కేసులో ఒకటి వచ్చిన టైంలో ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ప్రజల మీద నృద్ది దాన్ని మర్చిపోవడానికి తప్ప వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఫస్ట్ డిఎస్సి ఇస్తానన్నాడు. దాని ప్రకారం చేశాడు. పింఛను 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 3 నెలల క్రితము నేను ఆ ప్రమాణం చేశాను కాబట్టి ఆ 3 నెలలు కలిపి 7000 కలిపి అలానే ఆయన ఇచ్చేశాడు. అదిగాక ఆ రోజున రోడ్డు మీద వెళ్తే టయానికి ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఈ రోజున అద్దాల మేడలాగా పాలు పోసుకొని ఎత్తుకునే పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఇంకా పింఛన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన టిట్కో ఇండ్లను వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన ఇవ్వకుండా వాటిని పాడుపెట్టి ఏం చేశారు? రంగులు వేసుకోవడానికి ఇంకా అనకూడదు, ఇంకా సమాధుల మీద తప్ప అన్నిటి మీద రంగులు వేశారు. అసలు పాస్బుక్ అంటే ఏంటి? పట్టాదారు పాస్బుక్ లేదా ఇంటి రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి రాజంపత్రం ఉంటుంది. కొన్నవారు, అమ్మినవారు, రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసుల వారి ముద్రలు ఉంటాయి. అది పోగొట్టి ఒక రాజకీయ నాయకుడు ముద్రలు వేసుకుంటే అది పాస్బుక్లో. అయితే ఇంకా కొందరికి ఆ పిచ్చి పోలేదు. మనకు అభిమానం ఉండొచ్చు, కానీ మన యొక్క పిల్లల అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధిని మనం గుర్తుపెట్టుకోవాలి. అభిమానాలు ఉంటాయి, కులాభిమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే సంక్షేమం ఇంత డెవలప్మెంట్ జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు 2 ఏళ్లలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి వెన్నుపోట్లతో ఈరోజు ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, హామీలు కదా, వృద్ధాప్య పింఛన్ పెంచుతానన్నాడు, పెంచిచ్చాడు. పిల్లలకు స్కూళ్ళకు తెరవక ముందే బుక్స్ కానీ, బట్టలు కానీ, బెల్ట్ కానీ, బూట్లు కానీ సప్లై చేశాడు. ప్లస్ అమ్మఒడి ఆ టైంలో భారతమ్మ గారు కూడా ప్రచారం చేసేటప్పుడు 2కి ఇస్తామన్నారు. చంద్రబాబు గారు ఏమన్నారు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అలానే ఇచ్చేశారు. ఇంకా కాందేంటి? రైతు పాస్బుక్లు ఇస్తానన్నాడు. ఉన్నట్టు కొన్ని గ్రామ కంఠాలలో కొన్ని నా వయసుకు నాకన్నా నేను చిన్నప్పటి నుంచి కూడా కనిగిరి జిల్లాలో మాది గ్రామ కంఠంలో ఉన్నది. ఇప్పుడు ఆ గ్రామ కంఠ భూములన్నీ కూడా ఎవరి పేరు మీద చేయమన్నారు. అది ఆనందమే కదా. మన మంగళగిరి నియోజకవర్గంలో నొలగపేట కానీ, తాడేపల్లి కానీ ఆ ఏరియా మొత్తం కొన్ని సుమారు 50-60 సంవత్సరాల నుంచి పట్టాలు లేకుండా అలానే ఉన్నారు. వాళ్ళు మొత్తానికి పట్టాలు ఇచ్చారు, అది నెరవేర్చారు. ఇంకా ఏమీ నెరవేర్చలేదు. నెరవేర్చింది ఒకటే ఉంది, దాచుకోవడం ఆయన వల్ల కాదు, ఎవరికి చెప్పడు. అది ఒకటే నెరవేర్చింది. ఇంకేం కావాలి? ఇంకా కొందరికి బీసీలకు 40 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, ఇస్తారు. ఒక కుటుంబంలో కూడా 4 పిల్లలు ఉంటే 4కి ఒకసారి న్యాయం చేయలేరు. ఒకరి తర్వాత ఒకరికి న్యాయం చేయగలరు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చిన్నోడేం కాదు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. అడుగుతున్నాగా అన్నీ ఇవ్వడానికి ఇదేమైనా అక్షయపాత్ర కాదు, ఏమైనా బేతాళుడి చేతిలో పోతాం కాదు. ఆ రోజున ఏమన్నారు? 2024లో నేను మద్యపాన నిషేధం చేస్తేనే ఎలక్షన్కి వస్తాను ఓట్లేమన్నాడు. మద్యపాన నిషేధం కాదు, 29,000 కోట్లకు ఈ మద్యపాన కార్పొరేషన్ తాకట్టు పెట్టి చేశాడు. 29 సంవత్సరాలు 30 సంవత్సరాలకు. ఇంకేంటి నువ్వు ఇచ్చిన హామీ? మీ ఎమ్మెల్సీలు ఉన్నారు, అనంతబాబు గారు, ఇంకా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి టైంలో లాస్ట్ మూమెంట్లో మీ బాబాయ్ చనిపోయారు. నారాసుర రక్త చరిత్రను పెట్టారు, అందరూ నమ్మారు, నిన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు, ఇది ఒక 7 సంవత్సరాలు. ఎందుకని నారాసుర రక్త చరిత్రని చంద్రబాబును దాంట్లో నిలబెట్టి జైలు వేస్తే మేము కూడా తలకాయించుకుంటున్నాంగా. మరి అది ఈ రోజున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? రాక్షసుడు మార్పు ఎందుకు వస్తుంది? రాక్షసులకు ఎప్పుడు మార్పు రాదు. దేవతల కన్నా అరే పాపం అనే 1-2 సార్లు గుడికి వచ్చాడని వాళ్ళకన్నా వస్తుంది, కానీ రాక్షసులకు అసలు ఎప్పుడూ మార్పు రాదు. వాళ్ళు అనుకున్నదేదో ఆ వేలో వెళ్తారు, అంత తప్ప ఏమీ లేదు. ఆయనలో ఇప్పుడు కాదు, ఎప్పటికీ మార్పు రాదు, ఎప్పటికీ రాదు.
మరేంటి అసలు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, నారా లోకేష్ దీని అంతటికి కారణం అని చెప్పేసి పెద్ద ఎత్తున నారా లోకేష్ టార్గెట్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో కానీ వైసీపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. సార్, నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నిజంగానే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం ఉందంటారు? నారా లోకేష్ గారిని ఆయన ఏదో సామాన్యుడిలాగా తిరిగేట ఆయన్ను వీళ్ళే రెచ్చగొట్టి పప్పు పప్పు అంటే పప్పు కాదురా నేను నిప్పు నిరూపించుకుంటున్నాడు. ఆయన నిప్పుని నిరూపించుకుంటున్నాడు. ఏ దాంట్లోనైనా ఆయన తప్పు చేసినాడు అనే దానికి ఎక్కడికైనా ప్రెస్ మీట్ కానీ చర్చకు రమ్మంటున్నారు. ఎవరన్నా వస్తున్నారా? రావట్లేదు. ఒక నిందేసి బట్ట కాల్చి ముఖానేసి తుడుచుకోమనడం కాదు, బట్ట కాల్చే ముందు నేను వేస్తున్నాను కాదు నిరూపించుకోమను, తప్పులేదు. అంతకన్నా ఏముందాడా? పరిపాలన బాగా ఉంది. అయితే అందరికీ తృప్తిగా పెట్టాలంటే ఎవరి వల్ల అవ్వదు, భగవంతుడి వల్లనే అవ్వట్లా. మానవులు మనమేం చేయగలము? ఇంకోటి 72 సంవత్సరాలు ఉన్నాయి, ఆయన వల్ల ఏమవుతుంది అన్నాడు. 72 ఆయన పక్కన పెట్టు, నీకన్నా చిన్న లోకేష్ రెడ్డిగా పోటీపడు, పవన్ కళ్యాణ్ పోటీపడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలోకి వచ్చి మీ యొక్క నియోజకవర్గ సమస్యలను కూడా మాట్లాడడం చేత కానప్పుడు మీకు ఎందుకంటే పార్టీలు ఈ పదవులు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో పట్టుకొని అన్ని మాట్లాడినా కానీ ఆయన ధైర్యంగా వచ్చాడు. ప్లస్ తర్వాత భువనేశ్వరమ్మ గారిని అన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని అయితే మళ్ళీ అడుగు పెడతానని వెళ్ళాడే కానీ ఏ ఎమ్మెల్యేను వెళ్ళొద్దల్లో ఎవరు రావా, అదేం జరగలే. మరి ఈ రోజున ఇప్పుడు రేపు 29 ఎలక్షన్కి వెళ్తారు సార్ పులివెందుల నియోజకవర్గానికి. మీ సమస్యల మీద పోరాడుతానంటాడు. 5 సంవత్సరాలు ఏం పోరాడినావంటే ఏం చెప్తా సమాధానం? అసెంబ్లీకి రా, పోరాడు, దెబ్బలాడు, కొట్లాడు, నియోజకవర్గానికి నిధులు ఎత్తుకెళ్ళు. అది కానీ మనం ఎక్కడో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటానంటే ఇదేమీ కాదు. ఇదే పరిపాలన కొనసాగితే మళ్ళీ గెలుస్తారా కూటమి నాయకులు? ఖచ్చితంగా గెలుస్తారు. మనం గెలిస్తేనేమో సక్రమంగా గెలిచాము, ఇతరులు గెలిస్తేనేమో ఈవీఎంలో గెలిచారు. నీ పులివెందుల నియోజకవర్గం కాక 11 నియోజకవర్గాలు గెలిచారుగా. ఈవీఎంలతోటి ట్యాంపరింగ్ చేసి గెలిచినా అని ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. అయితే అది ట్యాంపరింగ్ అయితే ఇది ట్యాంపరింగ్ అని కాసేపు ఒప్పుకుందాం అందరం. మరి ఎందుకు సార్ ఇవన్నీ పరిపాలించాలి? రాజకీయంలో గెలిపోవటంలో రాజశేఖర రెడ్డి గారు, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. ఓడిపోతే ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. మనం ఏం తప్పు చేసామా ఏంటనేది తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి, అసెంబ్లీకి రావాలి. రేపు పొద్దున గొడవలు పడ్డంత మాత్రం ఎదురు పడితే ఆయన పలకరించుకుంటూ తట్టున్నారు. అది పోగొట్టి ఇదేంటిది ఈ సంస్కృతి? రైట్, థ్యాంక్ యూ సార్.